హాయ్ ఎవ్రీవన్, అందరికీ హాయ్. ఈరోజు నేను ఒక విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఫ్రెండ్స్. మా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ తెలుసు కదా, మా మున్ని వైలెట్ కలర్ది మున్ని, ఈ గ్రీన్ కలర్ది మున్న. ఈరోజు మా మున్ని ఎగ్ పెట్టింది, ఫస్ట్ టైం గుడ్డు పెట్టింది అనమాట. ఫీలింగ్ హ్యాపీ కానీ సాడ్ కూడా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు డౌట్ వస్తుంది, గుడ్లు పెడుతుంది ఇంకా ఎగ్స్కి వస్తుంది డౌట్ వస్తుంది. సో ఇది చిన్నగా అయిపోతుంది. ఈ కేజీలో మనకు పాట్ పెట్టాలి కాబట్టి బ్రీడింగ్ పాట్ అటు పిల్లల్ని చేస్తుంది గుడ్లు పెట్టి. నేను ఇందులో పాట్ పట్టదనమాట, సరిపోదు. సో నేనేమనుకున్నానంటే ఇట్లాంటి కేజీ ఒకటి తీసుకొచ్చి, ఇలాంటి పెద్ద సైజు కేజీ తీసుకొచ్చి దాంట్లో అయితే పెట్టొస్తుంది పార్ట్స్, బ్రీడింగ్ పార్ట్స్. సో అందులోకి ఈ రెండింటి కూడా పంపించేసి నేను పార్ట్స్ రెడీ చేద్దాం అనుకునే లోపటనే నా డౌట్ వస్తుంది నాకు. మా గుడ్లు పెడుతుంది అనుకుంటున్నాను. ఈరోజు గుడ్డు పెట్టేసింది మా మున్ని. హ్యాపీ అనిపిస్తుంది, సాడ్ అనిపిస్తుంది. ఎందుకంటే పాపం దీంట్లో పిల్లల్ని చేయడానికి పాసిబిలిటీ లేదనమాట. సో నేనైతే ఎగ్ ఇందులోనే పెట్టి ఉంచుతా, ఏం జరుగుతుందో చూద్దాము. కాకపోతే ఒక 10 days నేనైతే అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట. రేపటి నుంచి ఇంకా వీళ్ళు ఎలా ఉంటారో, ఇంకేం చేస్తుందో, ఈ ఎగ్ పగలగొడుతుందో, ఏం చేస్తుందో, పిల్ల చేస్తుందో తెలియదు, చూడాలి. ఇంకా సారీ బేటా, మున్ని బేటా, సారీ నాన్న. ఎగ్